శాస్త్రి గారు, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అలయన్స్లో మంచి ప్రతిభను కనపరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజకరమైనటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంది? మీరు పీపుల్స్ ప్రపోజల్, పీపుల్స్ అజెండా భారతీయ జనతా పార్టీకి ఏమిస్తారు? భారతీయ జనతా పార్టీ 6 ఎందుకంటే కిందటిసారి చాలా సార్ 6-1 అని కాదు, కేంద్రంలో అధికారంలోకి పార్టీ వస్తే దేశం మొత్తము ప్రతి మూలను సమపాలనలో చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీకి. ఉత్తరప్రదేశ్కి ఒక న్యాయము, గుజరాత్కు ఒక న్యాయము, మరో ప్రాంతానికి ఇంకో న్యాయం అంటారంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరండి. అలాగా మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే లాస్ట్ 5 years లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు లోక్సభ కానీ రాజ్యసభలో కూడా వీళ్ళు పార్టీ మారి వచ్చారు. రాజ్యసభలో కూడా పార్టీగా బీజేపీ పార్టీగా ఎవరు లేకపోవడం, దాని మూలన ఏమైంది, కిషన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే లోక్సభ ఎన్నికై తెలంగాణ నుంచి వచ్చాడో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోవడంతో ఒక మంత్రి లేకపోయాడు. మన విషయాన్ని, మన యొక్క సెంటిమెంట్ని, మన విధి విధానాల్ని అర్థం చేసుకున్న వ్యక్తి అక్కడ రిప్రజెంట్ చేసే ఎక్కడికైనా కాంప్రమైజ్ అయిపోయింది. అంటే ఎవరు అలా ఆలోచించరు. ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీ అనేది కాదు, కేంద్ర మంత్రి మండలిలో ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక సదస్సు, ఒక సభ్యుడు ఉండి తీరాలి. ఆ రాష్ట్రం గురించి పట్టించుకునే సభ్యుడు ఉండాలి. ఆ సభ్యుడు కేంద్ర మంత్రి మండలిలో ఉండాలి. మనకేమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు లేకపోయారు. ఏదో రాజ్యసభ మెంబర్లు 2-3 టీడీపీలోంచి అందులోకి బీజేపీలోకి షిఫ్ట్ అయ్యి మేము బీజేపీ అనుకుంటున్నారు, కానీ అలా బీజేపీ అవ్వదు. వాళ్ళ ఎంతకాలం ఉంటే వాళ్ళకి ఎప్పుడో కేబినెట్ మినిస్టర్ ఇచ్చేసేది. మీకు అప్పుడు సుజనా చౌదరి గారికి ఆయన టీడీపీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నప్పుడు ఆయన అక్కడ పనిచేసేవాడు, యాజ్ అ మినిస్టర్ పనిచేశాడు. ఆయనకి అప్పుడు అవగాహన ఉంది, ఆయన తీసుకెళ్ళగలిగాడు, సమస్యలను కూడా తీసుకెళ్ళగలిగాడు, చెప్పగలిగాడు. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఆ డిస్కనెక్ట్ అయిపోయిందో అది ఏమైందంటే అది చెప్పేవాళ్ళు లేకపోయారు. అలాగని పోనీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేరిందా? గవర్నమెంట్లో చేరలా. వాళ్ళు చేరలేక వీళ్ళు లేక అది ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. అది మామూలు అన్యాయం కాదు. అదేంటంటే ఒక రకంగా 11 జిల్లాలకి క్యాపిటల్ లేకపోవడం. క్యాపిటల్ అనేది ఏంటి, బాధ్యత, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాను. ఆ కాంగ్రెస్ కాదు కానీ ఒక మాట అండి, గవర్నమెంట్ లోనే ఉంది కదా తెలుగుదేశం పార్టీ. గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అమరావతికి నిధులు రాలేదు, పోలవరానికి నిధులు రాలేదు పూర్తి స్థాయిలో. గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు. నేను చెప్తాను, అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే రాలేదని కాదు, అదే వంకతో వీళ్ళు వెళ్ళిపోయారు. అదే వంక ఏంటంటే ఆ స్ట్రెస్, ఏ స్ట్రెస్ అయితే మీరు అప్పుడు చూశారో అంతకి డబల్ స్ట్రెస్ 2024-29లో చూస్తారు. మీరు అక్కడ ఇంపార్టెన్సీ ప్రాథమికంగా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మీరు చీఫ్ మినిస్టర్ గా వచ్చి గట్టిగా కూర్చుని మమ్మల్ని అడిగేశారంటే ఆ గవర్నమెంట్ లేదు ఇక్కడ గవర్నమెంట్ ఓన్ గా మా సొంతంగా మేము 275-280 మందితో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మేము గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మీరు అడగాలి, దానికి తగ్గ ప్రిపోజిషన్ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలి. మీరు అడిగారు కాబట్టి, మీరు ఇన్ఫ్లుయెన్స్ గా నేను వచ్చి అడిగాను కాబట్టి మీరు ఇచ్చేయండి, లేదా నాకు 10 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇచ్చేయండి అంటే ఈ గవర్నమెంట్ ఎందో, లేదా మీ బిజినెస్ మ్యాన్లు ఉన్నాం కాబట్టి మేమేమైనా చేస్తామంటే బిజినెస్ మ్యాన్లు ఇక్కడికి వచ్చి మీకు అది మీమాంస తీసేస్తాను. ఎందుకంటే ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా ఒక్కసారి హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడగమన్నా అడగరు, దిక్కుమాలను అడగరు. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఎలా రాష్ట్ర విభజన చేసిందంటే ఆ సారాంశాలు చూడండి. ఆ దిక్కుమాల జయరాం రమేష్ ఏం రాశాడు, పోలవరం అన్నాడు, పోలవరం జాతీయ హోదా అన్నాడు, ఇదేమో హైట్ కింత అన్నాడు, అమరావతిని మేము క్యాపిటల్ డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడుకి ఒక సుఖమా అన్నారు, 3-3 సభ్యుల కమిటీ చిదంబరం చేత వేయించారు, డ్రామా అంతా ఆడేశారు. అందుకే కాంగ్రెస్ అంటే అది ఫ్యామిలీ డ్రామా, అది పెద్ద ఫ్యామిలీ డ్రామా అది. కానీ వీళ్ళకి అలా కాదు.
వీళ్ళకి సిస్టమేటిక్ యాక్టివిటీ, మీరు సిస్టమేటిక్ యాక్టివిటీలో ఫండింగ్ అనేది ఉంటుంది. మాకు ఇచ్చేసారా మీకు ఇవ్వలేదంటే బీహార్లో వీళ్ళ సొంత గవర్నమెంటే, బీహార్లో బీజేపీ సొంత గవర్నమెంటే, ఇచ్చారేంటి? ఇచ్చారా? ఎందుకంటే మీకు కంపల్షన్స్ ఏంటనేది ఫైనాన్స్ మినిస్ట్రీ, రెవెన్యూ మినిస్ట్రీలో కరెక్ట్గా కనబడిపోతుంది. ఎంత డెఫిసిట్ అవుతుంది, ఎంత ఇది అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్కి వెళ్తుంది, ఎంత డిఫెన్స్ అవుట్లే పెంచుకుంటున్నాం, నాన్ ప్లాన్డ్ అవుట్లే ఎంత, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. లేదు నేను చీఫ్ మినిస్టర్గా నేను వచ్చేసాను, మన మోడీ గారిని కళ్ళల్లో కడిపెట్టి అడిగేస్తానంటే ఆయన కళ్ళల్లో కడిపెట్టడానికి అంత స్టోరీ లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు నెక్స్ట్ టైం చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అయినా పెద్ద స్టోరీ ఏమి ఉండదు ఇక్కడ, అంత స్టోరీ ఏమి ఉండదు ఇక్కడ. ఏంటంటే మీకు అసలు విషయం తెలియాలి, ఏంటంటే పరిజ్ఞానం తెలియవలసింది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ ఇన్ ఏ డిఫరెంట్ మాగ్నిట్యూడ్. స్టేట్కి వచ్చే ఫండ్స్ విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, మీరు ఇచ్చే స్కీములు. నేను మీకు ఈ విషయం చెప్తున్నాను వినండి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొంతమంది మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు నాతో మాట్లాడారు ఒక ఆర్థిక ఎక్స్పర్ట్గా. అప్పుడు నేను అన్నాను, మీరు ఇంత కమిట్మెంట్ ఎలా చేశారు? 50,000 కోట్ల రూపాయలు కమిట్మెంట్ ప్రతి నెలకు వెళ్ళిపోతుంది, ఎలా చేశారు? ఎవరికి ఆలోచన లేదు, ఎవరికి ఆలోచన లేదు. అలాగే శాస్త్రి గారు చెప్పే దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కి ఏమి రావు, దీన్ని బట్టి తేల్చింది అది. వాళ్ళు పొత్తులో ఉన్నా తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న ప్రభుత్వం వచ్చినా ఏమి రావని తెలుస్తున్నారు. 9 ఏం రాలేదు సార్. మీరు నరేంద్ర మోడీని ఎంతైనా పొగడని మాకు అభ్యంతరం లేదు, కానీ ఏమీ రాకుండా వాళ్ళంతా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు అన్యాయం చేస్తున్నారు సార్? ఏంటి గుజరాత్ ని వాళ్ళు అంతా ఎందుకు ఇది చేసుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు ఎవరు పారిశ్రామికవేత్తల అపాయింట్మెంట్ నరేంద్ర మోడీ ఆదానికి ఏం కావాలి, అంబానీకి ఏం కావాలో నరేంద్ర మోడీ చూసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఏం పని సార్? అసలు అడిగినప్పుడు మీరు నాకు సమయం సార్ ఏపీకి సంబంధించిన విషయంలో ఎందుకు అన్యాయం జరుగుతుందో దయచేసి అర్థమైతే మాకు చెప్పండి సార్. 9.5 ఏళ్ళై కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శిస్తున్నారు. మీరు వెళ్ళి పోరాడారు కదా అమరావతి గురించి. అమరావతి గురించి ఎందుకు, అమరావతికి ఎవరు సార్ ప్రధానమైనటువంటి దోషి ఎవరు సార్? నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వము, తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి, తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు కృష్ణాదేవి గారు ఈ విషయం మీద మీకు చాలా స్పష్టంగా చెప్తానండి, వినండి ఒకసారి. మీరు ఎంత ఇంటలెక్చువల్ గా చెప్పారు, నేను అంత ఇంటలెక్చువల్ గా చెప్తాను వినండి. అమరావతి విషయంలో నరేంద్ర మోడీ అంటే వెంకయ్యనాయుడు టైంలో 1600 కోట్ల రూపాయలు ఇవ్వకూడదు కదా. అసలు అమరావతిని సర్వనాశనం చేశారు అనుకుంటే ఆయన అసలు వచ్చి ఫౌండేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? ఆయన వచ్చి మీరు కూడా నాకు కూడా వినాలి కదా ధర్మంగా. నేను చెప్పేదాన్ని అంటే దీన్ని ఇద్దరు చీఫ్ మినిస్టర్లు కలిసి ఆడుకున్నారు. ఇది నేను ఐ కెన్ బ్లేమ్ ఆన్ రికార్డ్, ఇట్ ఇస్ కేసీఆర్. It is KCR requirement to sustain the real estate business Hyderabad. It is the KCR who is the culprit of this entire story. నేను ఢిల్లీలో నిలబెడతానని చెప్పాను, కేసీఆర్ ని నిలబెట్టి తీరుతాను. He is the one who is the culprit of this entire అమరావతి. నేను అమిత్ షా గారి ముందు కూడా ఈ మాట అన్నా. ఆయన ఒకటే అన్నాడు, నథింగ్ విల్ హ్యాపన్, అమరావతి రిమైన్స్ దేర్. మరి శాస్త్రి గారు చెప్పింది అయితే నాకైతే ఆయన అమరావతి చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ పార్టిసిపేట్ చేసేది కాదు. తిరుపతి వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళండి. నాకైతే అర్థం కాదు శాస్త్రి గారు ఏం చెప్తున్నారో. వింటున్నాను బాగా వినపడుతుంది కానీ అర్థం కావట్లేదు. మరి నేను అర్థం చేసుకునేటువంటిది మీరు విజ్ఞులు. ప్రధానమంత్రి కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వము, అదే ప్రధానమంత్రి పెద్దలు కాబట్టి మీరు ఏం చెప్పినట్టు నేను వింటాను. సబ్జెక్ట్ అది కాదు కృష్ణాదేవి గారు, సబ్జెక్ట్ అది కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హిస్ వర్డ్. ఒక్క నిమిషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒకటే అడిగాడు,
ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఆ డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించిన ల్యాండ్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, దాని నుంచి మేము ఫ్లైఓవర్ కట్టుకోవాలి. కేసీఆర్ ఎప్పుడు అడగల, అలాగని ఆయన ఇవ్వకూడదు, ఇవ్వాలని ఆయన రూల్ ఏం లేదు రక్షణ శాఖకు సంబంధించి. కానీ అయిపోయింది అది, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్. అది కాదు అక్కడ. మీరు అమరావతి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీరు అమరావతికి ఇది చేయండి, ఇవన్నీ డెవలప్మెంట్. మాకు అసలు అమరావతి వద్దు, మేము 3 రాజధానులు పెట్టుకుందాం అనుకుంటున్నాం, మాకు ఇది శాసనసభకు సంబంధించిన రాజధానిని మీరు కృష్ణాంజనేయులు గారు ఒక ముఖ్యమంత్రి లాగా మీరే నిర్ణయం చేసుకున్నప్పుడు, మీ ప్రజలు మెజారిటీ 150 సీట్లు కృష్ణాంజనేయులు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు, ఇందులో ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడండి? ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడు? కృష్ణాంజనేయులు గారు మీరే ముఖ్యమంత్రి, సమాధానం చెప్పండి. మీరు అడగరు, నేను అంతా నేను చెప్పాలా? మీరు శాస్త్రి గారు ఒక అంశాన్ని గుర్తు పెట్టుకొని, చాలా మీరు పెద్దలు, ఎవరు అమరావతి రాజధాని నిర్ణయించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర విభజన చట్టం రాష్ట్రాన్ని విభజించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు. ఈ రాష్ట్రానికి రాజధాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం అడగలేదని మీరు చెప్తారు. నేను మిమ్మల్ని ఎందుకో ప్రశ్న అడిగాను. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో వాళ్ళకి కలిసి కేంద్రంలో వాళ్ళ భాగస్వామి అయినప్పుడు వాళ్ళు అడిగితే పోట్లాడితే ఎందుకు చెయ్యలేదు? ఆ రోజు ఎందుకు చెయ్యాలి? తెలుగుదేశం అడిగినప్పుడు ఆ రోజున భాగస్వామి ఇప్పుడు ఎందుకు మోసం చేశారు? ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలని ఉంటే మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి రేపు చిలకలూరుపేట వస్తున్నారు 17వ తేదీన. ఈ రాష్ట్రానికి ఏమి హామీ తీసుకురాబోతున్నారు, మీరేమో అడగబోతున్నారు? ఈ ఛానల్ ప్రకారంగా మీరు ప్రధానమంత్రికి ఒక అప్పీల్ చేయండి. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఒక అప్పీల్ చేయండి దయచేసి. ప్రధానమంత్రికి చిలకలూరుపేట వచ్చేటువంటి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో పాల్గొంటున్నాడు. ఆయన మేనిఫెస్టోలో అద్భుతాలు ఇవన్నీ ఏమి ప్రజలు కోరుకోవటం లేదు. నరేంద్ర మోడీ నుంచి ఒక్క మాట కోరుకుంటున్నారు, నేను ప్రత్యేక హోదా ఇస్తా, మీరు రాజధాని కట్టుకోండి, నిధులు ఇస్తాను, పోలవరానికి పునరావాస ప్యాకేజీ ఇస్తాను, ఇది కావాలి ప్రధానమంత్రి నోటీస్. మీరేం కోరుకుంటున్నారు? మీరు ఒక నిమిషం ఉండండి, చెప్తాను, నేను సమాధానం చెప్తాను. మీరు అడిగారు ప్రధానమంత్రికి ఏం అడగాలని. నేను ఇచ్చాపురం టు శ్రీహరికోట ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే కట్టమని అడిగాను, దానికి 1,20,000 కోట్లు ఖర్చు అవుతాయి. నేను అడిగింది అమరావతి పూర్తిగా కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే డెవలప్ చేయాలని. ఎప్పటికి కూడా దాని సెంట్రల్ గవర్నమెంట్ ఎఫిడవిట్ చేత కంపల్సరీ ఎఫిడవిట్ కోర్టులో వేయించారు. సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ అనే చేత వేయించాం, వాళ్ళు ఒప్పుకున్నారు, వేయిస్తారు. దానికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా ఓన్లీ అమిత్ షా గారికి, ఎందుకంటే ఆయన అర్థం చేసుకుని కరెన్సన్ జాయింట్ సెక్రటరీని పిలిచి చేయమని చెప్పాడు. మూడోది, తాగటానికి మంచినీళ్ళు లేవు, పాయసంలో పంచదార తగ్గిందన్నారట. దయచేసి నేను ఒక్కటి అడుగుతున్నా అండి, రాజధాని విషయం, ప్రత్యేక హోదా విషయం, పోలవరం, ఈ 3 విషయాల మీద మీరేమన్నా అది నా పాయింట్. రాష్ట్రం కోసం మీరు పోరాటం చేసిన వాళ్ళుగా రొయ్యల మీద రొయ్యల వ్యాపారం 3 లక్షల ఉండండి ఒకసారి ప్లీజ్, 3.5 లక్షల కోట్ల రూపాయలు చేయగలిగే సామర్థ్యం ఉంది అక్కడ. వాళ్ళ పాపం ఆ రొయ్యలు పెంచే వాళ్ళని మనం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్ తీసుకురండి అంటే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ జూన్ నుంచి తీసుకొస్తున్నారు దాన్ని. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దే ఆర్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. అసలు ఎవరు మీ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే కదండి. మీ ఇప్పుడు కృష్ణాంజనేయులు చీఫ్ మినిస్టర్ అంటే ఆయనే మాట్లాడేవి, ఆయన అడిగేది వేరేగా అడుగుతున్నాడు. ప్రభుత్వ బాధ్యత, కేంద్ర ప్రభుత్వ బాధ్యత చేసి తీరుతుంది. కంక్లూడింగ్ పాయింట్ ఇప్పుడు ఇద్దరు మిత్రులు మాట్లాడిన దాంట్లో ఒకటేనండి, అది భారతీయ జనతా పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందనేది కాదు. అడగందే అమ్మ అని అన్నం పెట్టదు, వీలైనంత వరకు తప్పించుకోవాలని చూస్తారు. 2 ఉన్నాయి. ఒకటి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, ఒక అడిగిన తర్వాత కూడా వీలైనంత వరకు తప్పించుకుంటారని చూస్తారు. బట్ ఎప్పుడైనా సరే నేషనల్ స్థాయిలో అక్కడి నుంచి రావాలంటే సరైన లాబింగ్ చేసేవాళ్ళు, సరైన రిప్రజెంట్ చేసేవాళ్ళు, ఈ 2 ఇంపార్టెంట్. ఒకటి రిప్రజెంట్ చేయడం అంటే ఊరికి వెళ్ళి లెటర్ ఇచ్చేస్తే కాదు, దాన్ని సమర్థవంతంగా అక్కడ ఉండి లాబింగ్ చేయాలి. అందుకోసమే ఎంపీలు అక్కడ. ఎందుకు ఎంపీలు అందరూ అక్కడ ఉండి పార్లమెంట్ లో దేనికి? ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని అక్కడ సమర్థవంతంగా అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ వాటిని తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి.